బీజేపీ మేజర్ పాయింట్ సార్ ఫస్ట్ నుంచి కూడా తీసుకొస్తుంటే ఒక మతం అనే కాన్సెప్ట్ అంటే అయోధ్య కాడి నుంచి మొదలు పెడితే ఒక మేజర్ పాయింట్ మీద అది బీజేపీ ఎక్కడైనా రాజకీయాల్లోకి వస్తుంది. బట్ మన ఏపీలో చూసుకుంటే పవన్ ఒకవేళ వాడుకొని అంటే కుల రాజకీయాలు ఎక్కువ మన ఏపీలో, మత రాజకీయాలు ఉండవు. బట్ లాస్ట్ టైము జగన్ హయాంలో మత రాజకీయాలని చేసి కొంచెం ఫెయిల్యూర్ అయింది. సో ఇప్పుడు సనాతనం ఉన్న పేరుతో పవన్ని యూజ్ చేసుకొని భవిష్యత్తులో చంద్రబాబుతో విభేదాలు వచ్చినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుందా ఏపీలో? ఇప్పుడు చంద్రబాబుతో విభేదాలు అనేది రాక తప్పదమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబును దాటుకుని రావాలి, రాకపోతే అతని రాజకీయ భవిష్యత్తు లేదు కనుక తప్పని పరిస్థితుల్లో అతను చంద్రబాబు దాటుకుని రావాలి. చంద్రబాబు దాటుకుని రావాలా, పర్మిటేషన్ కాంబినేషన్ దాటుకొచ్చినప్పుడు వీళ్ళు ఏకమవుతారు, జరిగేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే ఈ రాజకీయాలు మత రాజకీయాలు అనేది అది తప్పు మాట. బీజేపీ చేస్తుంది అనే మాట నేను ఒప్పుకోను. ఆంధ్ర రాష్ట్రం వేరు, నేషనల్ లెవెల్లో బీజేపీ నేషనల్ స్పిరిట్, జాతీయవాదం, జాతీయవాదమే చేస్తుంది. 80% ఉన్న అత్యధికులైన మెజారిటీ దీని మీద వాళ్ళు నిలబడుతున్నారు. తప్పే ఉంది. ఇవాళ వాళ్ళు ముస్లిమ్స్కి ఏకంగండి ఓవైసీ అడగట్లేదా? ముస్లిమ్స్ అంతా ఏకంగండి, ముస్లిమ్స్ ఎవరు బీజేపీ ఓటు ఇదని అడగట్లేదా? సో అది కులం, అది మత రాజకీయం కానప్పుడు ఈ హిందువులందరూ ఏకంటే హిందువులు ఒకటిగా ఉండంటే మత రాజకీయం ఎట్లా ఉంది? సో అది ఐక్యంగా ఉండండి అందరూ. ఎందుకంటే బంగ్లాదేశ్లో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం ఎలా ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు ఇది ఏమైనా కూరుస్తున్నారు. ఎక్కడ మన ఐక్యత లేకపోతే ఇలా జరుగుద్దని చెప్తున్నారు. అది మత రాజకీయాలు అంటూ తప్పు. వీళ్ళ అవసరానికి రాజకీయం కోసం వాట తప్పితే అక్కడ ఆంధ్రాలో మత రాజకీయాలకు అవకాశం లేదు. అసలు మీకు ఒక్కటి పెట్టుకోండి, హిస్టరీ మొత్తం చూసుకుంటే నార్త్ రాజకీయాలకి సౌత్ రాజకీయాలకి చాలా తేడా ఉంటుంది. నార్త్ రాజకీయాల్లో సెంట్రల్లో ఒక ఫిగర్, ఒక ఇందిరాగాంధీని బట్టి మొత్తం ఆ 7 హిందీ బెల్ట్ రాష్ట్రాలు వేస్తాయి. ఒక మోడీని పట్టుకుని, ఒక వాజ్పేయి పట్టుకుని ఆ రాష్ట్రాలు వేస్తాయి. మన సౌత్లో లోకల్ లీడర్షిప్ కావాలి. కాంగ్రెస్ ఉన్నంతకాలం లీడర్స్ ఉన్నారు. వెంకటరావు గారు, చెన్నారెడ్డి ఇలాంటి నాయకులు ఉన్నంతకాలం కాంగ్రెస్ ఉన్నప్పుడు గెలిచింది. తర్వాత పడుకుంది కింద. మళ్ళీ ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి లీడర్ వచ్చినాకే గెలిచింది. లోకల్ లీడర్షిప్ కావాలి మనకు. లోకల్ లీడర్షిప్ ఉంటేనే ఆదరణ ఉంటుంది. తప్పితే పైన ఢిల్లీలో మోహన్ చూసి ఇక్కడ ఓటు ఏంటంటే మన ఇది సౌత్ ఇండియన్ ఫిరామే. తమిళనాడు అయినా అంతే. తమిళనాడులో ఏ పార్టీ నేషనల్ పార్టీ ఎవరంటే లోకల్ లీడర్షిప్. లోకల్ కరుణానిధో, జయలలితో, ఇంకోళ్ళు లోకల్ కేరళ విజయనో పెరియరు లోకల్ వాళ్ళకి లోకల్ లీడర్షిప్ కావాలి. వెనకాల నువ్వు ఎవరున్నావు ఏంటి దాన్ని బట్టి ఉంటే వాళ్ళు లోకల్ ఎక్కువ ఆలోచిస్తారు సౌత్లో. సో మనకి అదే వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మొహాలు చూసి సోనియా గాంధీ మొహం చూసి ఓట్లు ఎవడేస్తాడు, రాహుల్ గాంధీ మొహం చూసి ఓట్లు ఎవడేస్తాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డిని చూసి ఓటేశారు, ఆ రోజు సోనియా గాంధీ చూసి ఇలా. ప్రాంతీయ పార్టీలు అనేవి మన సౌత్ లో బలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ ముఖం కావాలి, ప్రాంతీయ నాయకుడు బేస్ చేసుకుని అది పైకి రావాలి, నాయకుడు రావాలి. అది మనకు అది ఈ బీజేపీ వాళ్ళకి అర్థం కాదు. ఇంకా మోడీ మోహన్ చూస్తాం. అందుకని మోడీ అంత 2014, 2019 మోడీ హవా దేశమంతా ఉంటే మన రాష్ట్రంలో లేదు. ఎందుకు లేదంటే అది మనకు లేదు, ప్రాంతీయం అనేది లేదు, మన ప్రాంతీయ లేదు. ఇది ఈ ఫిరామినాను అర్థం చేసుకోకుండా బీజేపీ వాళ్ళు ఊగుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఏమయ్యారు, చంద్రబాబుకు తోక పవన్ కళ్యాణ్, తోక బీజేపీ అడ్రస్లు ఎక్కడ పోయారు. వాళ్ళు 2 సీట్ల కోసం విచక్షణ కోల్పోయారు, వ్యక్తిత్వం కోల్పోయారు. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే మనలేడు. అదే కమ్యూనిస్టులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయి 2 సీట్ల కోసమని కేరళలో కాంగ్రెస్ తోటి స్నేహం, కాంగ్రెస్ తోటి కేరళలో పోరాడు స్నేహము, బెంగాల్లో విరోధము. ఈ 2 సీట్ల కోసం ఒక సిద్ధాంతం లేకుండా బీజేపీ సీట్ల కోసం పోరాడి సిద్ధాంతాలు వదిలేసారు, వాళ్ళకి ప్రజలు వదిలేశారు. బీజేపీ అదే అవుతుంది. ఆంధ్రలో బీజేపీ ఎప్పటికీ బట్ట కట్టుతుంది, సిద్ధాంతాలు లేవేమీ లేవు. ఇవాళ ఏంటి, చంద్రబాబు కోసమని సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు బీజేపీ సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళు. అవసరం కోసం కాంగ్రెస్ వచ్చి అక్కడికి జంప్ చేసిన వీళ్ళకి సీట్లు ఇచ్చారు.
అవును. కాంగ్రెస్ బీజేపీ జెండా పట్టుకుని అజెండా పట్టుకుని పదవి ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో సీట్లు వచ్చినా రాకపోయినా జై బీజేపీ జై భారత్ మాతాకి జై అంటూ ఆగిన నోళ్ళని పక్కన పెట్టి అవును, ఈ అవకాశం కోసం అవకాశం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా అంటే చచ్చిపోయింది బీజేపీ అవకాశం కోసం, కేవలం వాళ్ళ పర్సనల్ ఎండ్స్ కోసం తప్పితే. సో అది అర్థం కాని వాళ్ళకి బీజేపీ ఎప్పటికీ లోకల్ మతాలు చేసినా ఇంకోటి చేసినా మనకంత మతాల మీద అంత గొడవ లేదు. మనకి ఏదో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో మిగతా ఎక్కడ మనకు పెద్ద వాల్టేర్లో వైజాగ్లో కాస్త క్రిస్టియన్ వ్యవహారం తప్పితే పెద్దగా మనకి లేదు. మనకి ఎంతసేపు ఆ లోకల్ లీడర్షిప్ మనకు ఒకటి నచ్చాడంటే ఒక ఎన్టీఆర్ గుద్దారు, ఒక రాజశేఖర రెడ్డి గుద్దారు, ఒక చంద్రబాబు గుద్దారు, చంద్రబాబు మీద అసహ్యం వేసింది, జగన్ గుద్దారు. ఇలా ఆ వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి లేకపోతే ఒక పర్సనాలిటీ కావాలి. ఆ పర్సనాలిటీ బీజేపీకి లేదు కనుక దానికి గతి లేదు.